రెడ్మీ ఒక ఫోన్ అయితే మన ఇండియాలో తీసుకురాబోతుందన్నమాట. దీన్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. రేర్ సైడ్ మనకి సర్క్యులర్ షేప్‌లో కెమెరా మోడ్యూల్ అయితే ఉండబోతుంది. రీసెంట్‌గానే మనకి రెడ్మీ 4ఏనా ఓ మొబైల్ లాంచ్ చేసింది. మన ఛానెల్‌లో కూడా మనం అన్బాక్స్ అయితే చేసాము. సో, అలాంటి డిజైన్‌లోనే మరో మొబైల్‌ని అయితే తీసుకురాబోతుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. రెడ్మీ 14R అనే పేరు మీద. అదే మొబైల్‌ని 14C పేరు మీద మన ఇండియాలో తీసుకొస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ 14Cలోనే 4G వేరియంట్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులోనే 5G వేరియంట్‌ని అయితే తీసుకురాబోతున్నారనమాట. ఈ మొబైల్ నెక్స్ట్ చూస్తే మనకి షావోమీ ప్యాడ్ 7 జనవరి 10వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా షావోమీ అఫీషియల్‌గా అయితే ఇప్పుడు టీజ్ చేస్తుందనమాట. అమెజాన్ ద్వారా దీన్ని అయితే సేల్‌కి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ షావోమీ ప్యాడ్ 7ని అక్టోబర్ నెలలోనే చైనాలో లాంచ్ చేశారు. ఇది ఒకటే లాంచ్ చేయలేదు అక్కడ. దీంతో పాటు ప్యాడ్ 7 ప్రో, స్మార్ట్ బ్యాండ్ 9 ప్రో, వాచ్ S4 వీటిని కూడా లాంచ్ చేశారనమాట. సో మన ఇండియాకి వచ్చేసరికి మరి వీళ్ళు ఇక్కడ ఓన్లీ టాబ్లెట్‌నే తీసుకొస్తారా, లేకపోతే స్మార్ట్ వాచ్‌ని కూడా తీసుకొస్తారా లేదో చూడాలి. మేబీ తీసుకురాకపోవచ్చు. చైనాలో చూస్తే రూ. 23,500 ప్రైస్ అయితే పెట్టారు అక్కడ. సో ఇందులో మనకి 11.2 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 13 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 8850 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ టాబ్లెట్‌ని లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి పోకో 2018లో మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ టైంలో వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు. రాను రాను ఇంకా ఆఫ్లైన్‌లో కూడా అవైలబుల్‌లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే ఈ ఇయర్ దాకా సో 70% ఆన్లైన్ వీళ్ళకి మార్కెట్ ఉంటే 30% ఆఫ్లైన్‌లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారన్నమాట. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఆఫ్లైన్ సేల్స్ కూడా ఇంకా పెంచి సేల్ వాల్యూని ఇంకా పెంచాలని చెప్పి అయితే చూస్తున్నారన్నమాట. తెలిసిందే ఆఫ్లైన్ టార్గెట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువగా చూసుకోవడానికే. ఇంతకుముందు మనకి రియల్‌మీ కావచ్చు, వన్‌ప్లస్ కావచ్చు, అలాగే రెడ్మీ కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మొబైల్ ఫోన్స్ సో ఆన్లైన్ టార్గెట్ చేసే మొబైల్స్ వచ్చినాయి అనమాట. తర్వాత అవన్నీ ఆఫ్లైన్‌లో కూడా అమ్మడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆన్లైన్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసి తర్వాత మెల్లగా ఆఫ్లైన్ కూడా చేరుకున్నాయి. పోకో కూడా ఆఫ్లైన్ అయితే అమ్ముతుంది. కాకపోతే ఇప్పుడు ఆ మార్కెట్‌ని ఇంకా పెంచాలని చెప్పి భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఐఫోన్ SE 4 అలాగే ఐప్యాడ్ 11 సో వీటిని నెక్స్ట్ ఇయర్ Q1 అంటే మార్చి ఆర్ ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ చేయొచ్చు. అయితే ఇక్కడే మ్యాక్బుక్ ఎయిర్ M4 ల్యాప్టాప్ను కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త న్యూస్ కూడా వస్తుంది. అలాగే యాపిల్ బెజల్లెస్ మొబైల్ ఫోను మీద వర్క్ చేస్తుందని ఆల్రెడీ మనం న్యూస్ విన్నాం. అంటే జీరో బెజల్లెస్ అనమాట. అసలు బెజల్స్ అయితే ఉండవు. సో దీని మీద ఎల్జీ అలాగే శాంసంగ్‌తో కూడా మాట్లాడుతుంది. మంతనాలు అయితే జరుగుతున్నాయి. అంటే అసలు బెజల్స్ లేకుండా ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానెల్స్‌ని అయితే వీళ్ళు సప్లై అయితే చేయాలి. అయితే ఇవి మనకి అంటే ఈ మోడల్స్ జీరో బెజల్లెస్‌తో మొబైల్ ఫోన్స్ అనేవి మనకి 2026లో వస్తాయని చెప్పేసి ఇప్పుడు కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట. సో మరి చూడాలి జీరో బెజల్స్ అంటే మరి ఫోన్ ఏ రకంగా ఉంటుందనేది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ స్మార్ట్ గ్లాసెస్ మీద వర్క్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్‌లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త పేటెంట్ అయితే బయటకు వచ్చిందనమాట. మరి ఈ కొత్త పేటెంట్ గతంలో మనం మాట్లాడుకున్న అవే స్మార్ట్ గ్లాసెస్‌కి సంబంధించా లేకపోతే ఇంకో కొత్త స్మార్ట్ గ్లాసెస్ మీద ఏమైనా వర్క్ చేస్తుందా అనేది అయితే తెలియాలి. అయితే ఈ కొత్త అంటే ఇప్పుడు మనకు కొత్తగా బయటకు వచ్చిన ఈ పేటెంట్‌లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్ ప్రొటెక్షన్‌తో మనకి స్పీకర్స్ అయితే ఉండబోతున్నట్టుగా సో న్యూస్ అయితే వస్తుంది. ఈ స్పీకర్స్ ద్వారా మనం మ్యూజిక్ వినొచ్చు. అలాగే సో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌ని అయితే వాడబోతున్నారు. అలాగే 155 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. క్వాల్కామ్ ఫస్ట్ జనరేషన్ AR1 ఈ చిప్ సెట్ అయితే ఇందులో వాడబోతున్నారంట. సో ప్రైస్ అయితే మాత్రం దాదాపుగా ఓ 30,000 దాటిచ్చేస్తారు వీళ్ళు. చూడాలి మరి.